సూర్యాపేట జిల్లా కొమ్మాల కాసర్లపాడు గ్రామాల్లోని ఐకేపీ పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చి 2 నెలలు గడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. 10 ఎకరాలు నాటిపెట్టినా 3 నెలలు అవుతుంది ఒడ్లు కోసి. ఇంతవరకు కాంటాలు పట్టాలు చినిగిపోతున్నాయి. ఈ చెప్పేటోళ్ళు ఎవరు లేరు. వస్తున్నాయి లారీలు వస్తున్నాయి రాట్లేవు అని చెప్తారు. మిల్లుల్లో తీసుకుంటారని చెప్తారు. ఇక నానా రకాలుగా చెప్తారు. రైతులు మోసపోతారు, నష్టపోతారు. వర్షాలు పడి ఆగమవుతున్నాయి, వడ్లు మొలకలు వస్తున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు, ఏం చెప్పలేకపోతారు. అయితే అంటారు, రోజు అయితే అనే చెప్తారు. ఆ మిల్లు అన్నుడు కాలే, బండి అన్నుడు కాలే అని చెప్తారు. ఏం చెప్తాం మేము ఇక దానికి. దాదాపుగా మేము వరి కోత జరిగి 2 నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోలు కాక ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రతి ఒక్క రైతుకు కూడా మొలకలు వచ్చి ఒడ్లు ఇప్పుడు అకాల వర్షాల కారణంగా ఒడ్లు కొనుగోలు జరగక ఈరోజు మొలకలు వచ్చి దాదాపు ఒక్కో రైతుకి ఒక 5-6 క్వింటాలు 10 క్వింటాలకు కొనుగోలు కేంద్రాలనే నష్టపోయినాం. అదేవిధంగా అదే కాకుండా కూడా మిల్లర్ల దగ్గర కూడా కాంటా వేసినాక కూడా వడ్ల లోడ్కి 3 రూపాయలకి బస్తా చొప్పున ఇవ్వమని అడుగుతుర్రు సెంటర్ నిర్వాహకులు. లారీకి కేవలం లారీ ట్రాన్స్పోర్ట్ కోసం 3 రూపాయలు అడుగుతుర్రు. లారీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అడుగుతుర్రు. మళ్ళీ మిల్లు పోయినాక కూడా దాదాపుగా 2 నుంచి 5 కిలోల మధ్యలో కటింగ్ చేస్తుర్రు. ఇదేందని నిర్వాహకులను అడిగిన ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుపోయినా కానీ అట్నే జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కానీ అదేవిధంగా జరుగుతుంది అని అందరు కూడా అకారణంగా సమాధానం చెప్తూ చెప్తూ దాడి చేస్తుర్రు. 10 ఎకరాలు పెట్టినా 10 ఎకరాలు నాటిపెట్టినా 3 నెలలు అవుతుంది ఒడ్లు కోసి.